వాట్ ఈస్ హిస్ రియాక్షన్? చరణ్ సార్ అంటే నేనెళ్ళేది మా గురువుగారు సుకుమార్ గారు తీసుకెళ్లారండి. 'ఉప్పెన' తర్వాత అంటే 'ఉప్పెన' బిఫోరేనండి నేను 'ఉప్పెన' రిలీజ్ అవ్వలేదండి. ఫస్ట్ కోవిడ్ అప్పుడు ఓటీటీలో ఫిల్మ్ ఏసేద్దామని తిరుగుతున్నారండి ఇంకా. ఇంకెందుకంటే అప్పటి వరకు పాపం 'మైత్రి', 'నవీన్' గారు, 'రవి' గారు వెయిట్ చేశారండి. 1 ఇయర్ అయిపోయిందండి. 11 మంత్స్ అయిపోయిందండి ఆల్మోస్ట్. ఇంక ఇప్పటి వరకు మనకి చేసాం ఇంకా ఇంట్రెస్ట్‌లన్నీ పెరిగిపోతున్నాయి. ఇంక వద్దంటే అమ్మా! అని ఇప్పటి వరకు 'ఉప్పెన' థియేటర్‌లో చూడాలని అనుకుంటాం కదా సార్! ఏ డైరెక్టర్ అయినా ఫస్ట్ టైమ్. అంటే సుక్కు సార్ అన్నారండి, "ఇంక వద్దురా ఇప్పటి వరకు మనం స్టాప్ చేసాం. ఇంకా స్టాప్ అవ్వదు ఇంకా" అంటే ఇంక ఏడుపొచ్చిందండి ఆ రోజు. "సార్ అయితే ఏం చేద్దాం" అంటే, "నీ దగ్గర ఏ లైన్‌లు ఉంటాయో చెప్పరా" అంటే, "ఇది ఇలాంటి ఐడియా ఉంది సార్ నేను సూపర్ ఇది అదిరిపోద్ది రాసుకో" అంటే, నేను అప్పుడు కూర్చొని అసలు నా సెకండ్ ఫిల్మ్, ఫస్ట్ ఫిల్మ్ కూడా రిలీజ్ కాలేదండి. నా రెండో సినిమాలో హీరో 'రామ్ చరణ్' గారు. హీరో బెల్లం ఫ్యాక్టరీలో వర్క్ చేస్తుంటాడు. క్యారెక్టర్ పేరు పెద్ది అని రాసుకున్నానండి. అదే అసలు ఎవరు చెప్తే కూడా నమ్మరండి. మా అసిస్టెంట్ డైరెక్టర్ ఇప్పటికి గుర్తు చేస్తాడండి. "సార్ మీరు అప్పుడు రాసారు ఇది" అంటే, "అవునా చూపించండి" చూపిస్తే దాని స్క్రీన్‌షాట్ కూడా తీసుకున్నాను. అలా ఎళ్లి ఆయన్ని మా పిఠాపురం దత్తాత్రేయ స్వామి గుళ్ళో మాట నా గుళ్ళో అక్కడ కూర్చొని సరదాగా ఉప్పుని కూడా అక్కడే రాసుకున్నానండి. ఇది అక్కడే రాసుకున్నా, రాసుకొని వచ్చిన వెంటనే నేరేషన్ ఇచ్చానండి చరణ్ సార్‌కి. ఎళ్ళేటప్పుడు అనుకున్నానండి, ఒక్క కరెక్షన్ కూడా చెప్పకుండా ఓకే చేస్తే స్వామి అని దండం పెట్టుకున్నానండి. ఒక్క సింగిల్ కరెక్షన్ కూడా చెప్పలేదు సార్. సినిమా చేస్తున్నాం మనం అన్నాం. ఓరిని అమ్మ హ్యాపీ అండి. రైట్.